సమయంలో దేవుని సేవకుడు రీసెర్చ్ జీవ అని తన సాక్ష్యాన్ని పంచుకోగలరు. మాట్లాడు మీ కృపాశక్తిని బట్టి మీ నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ తండ్రి, కృపా కలిగిన వాసనకి కలిగిన తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు ఎంత వందనములు స్తోత్రములు. నా జీవితంలో ప్రభా మీరు చేసిన కార్యము ప్రభా, నా సాక్ష్యం, నా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని మరి నేను పంచుకుంటుండగా ప్రభా, ప్రతిదీ కూడా తల్లి నీ నామానికి మహిమ కలుగునుగా. నేను మాత్రం నేనైతే ఏదైతే మీకు వచ్చిన నా జీవితం ఏదైతే మీరు చేశాను సాక్షాత్తంగా చెప్పడానికి ప్రభా నేను సహాయపడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు అందరూ అన్న గురించి చెప్పారు. మీ అందరికంటే కూడా నాకు తెలిసింది కొంచెం, మీరు చెప్పేది ఎక్కువ. అంటే వివాహం కాకుండా మీ అందరికీ అన్న పరిచయం కాబట్టి అన్న గురించి చెప్పారు. అయితే నేను 1992 రక్షించబడినా. నేను చాలా మంది సేవకులు కూడా తెలిసి ఇక్కడ తర్వాత సత్పరుగా నేను సేవకున్నా. నాకు ఒక నిరీక్షణ ఏంటంటే నేను ప్రార్థన చేసుకున్నదాన్ని ఇప్పుడు నాకు వివాహం కావాలని కానీ అట్లాంటివి ఏమీ నేను కోరుకోలేదు. నేను ప్రభుని అడిగేదాన్ని, ప్రభా కొంతకాలం నేను నన్ను బ్రతికించితే నేను సేవ చేస్తా, కొన్ని ఆత్మల రక్షణ కొరకే నన్ను ఉంచి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను వివాహం కొరకు ప్రభుని అడగలేదు అసలు. అయితే అక్కడ అన్నోళ్ళు కూడా అమ్మ ప్రార్థన చేసుకోవాలంటే నాకున్న అంటే నేను అట్లని కాదు, కానీ నేను ఏ సేవకుల కంటే కూడా దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించేదాన్ని. ఎవరైనా సేవకులు ఏదైనా చెప్పినా కానీ అది అవునా కాదా అని వాక్యం ద్వారా నేను తెలుసుకొని నేను రిజెక్ట్ చేసేదాన్ని. ఎందుకంటే వాళ్ళని అవమానపరచడం కాదు, కానీ నా వ్యక్తిగతంగా నాకంటూ దేవుడు ఒక వాగ్దానం ఇస్తే దాని మీద నేను ఆధారపడాలా. ఎవరికో ఏదో వాగ్దానం ఇచ్చి చెప్తే నేను ఏదైనా మరి నా ముందు జీవితంలో ఏదైనా నాకు ఎదురయ్యే సమస్యలకి దేవుడు నేను ప్రశ్నించలేదు కదా అనుకునేదాన్ని. అట్లా నేను ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. అప్పుడు నేను మందిరంలో ఉన్నప్పుడు జోకుల గురించి చెప్పారు. చెప్పినప్పుడు చాలా బలహీనతలు ఉన్నాయి. అయితే
వాటి వైపు నేను చూడలేదు. ఎందుకంటే నేను నాకు ఒకటే దేవుని కొరకు నేను జీవించాలి, ఆత్మను రక్షించాలి, అదే నా ఆశగా ఉండేది. సరే అనుభవాలు కొన్ని బలహీనతలు ఉన్నాయని చెప్పినా నేను ప్రార్థన చేసుకున్నాను. ఏంటంటే ప్రభా, ఏ సేవకులేం కాదు, నువ్వు కనుక నాకు వాగ్దానం ఏదైనా ఇస్తే నేను ముందుకు కొనసాగుతా అని చెప్పిన. అయితే సేవకులు కూడా కొంతమంది ఎంకరేజ్ చేశారు, కొంతమంది డిస్కరేజ్ కూడా చేశారు. అమ్మ, నీది సవాల్తో కూడింది, తనకు షుగర్ ఉంది, చాలా ఉన్నాయి, మరి ఎట్లమ్మా మరి నువ్వు తర్వాత నువ్వు మళ్ళీ వివరాలు అయిపోతావు చాలా అన్నది. అటన్నిటిని నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నేను ఏసు వైపే చూస్తాను కాబట్టి. నాకు ఎవరైతే చెప్పినా కానీ నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకొని ఒక వాగ్దానం తీసుకునేదాన్ని. నేను చెల్లరాడని కూడా ఎన్నో వాగ్దానాలు తీసుకొని ఇక్కడికి వచ్చి అడుగు పెట్టాను. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి కూడా నాకు తెలుసు కాబట్టి నేను వాగ్దానాలను తీసుకొని వచ్చిన. అయితే నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా, ఇట్లా బలహీనతలు ఉన్నాయి కదా అని చెప్తే ఒకరోజు తెల్లవారుజాము మన అన్న కూడా దేవాలయాలను కూడా వద్దమ్మా, వివాహం చాలా కష్టమమ్మా, నువ్వు ఎందుకు ఎట్లా అంటున్నావు అంటే, లేదన్నా దేవుడు ఏది చెప్తే నేను అదే చేస్తాను, కానీ నేను కూడా మొండిగానే ఉండేదని. కాబట్టి ప్రార్థన చేసుకున్నా. ఒకరోజు 3 గంటల మందిరంలో పోయి ప్రేయర్ చేసుకున్నా. కొంతమంది ఏమో అమ్మ ఎప్పుడో సంగతులు చెప్పారు, కొన్ని మా ఇంటికి రావాలి అట్లా చెప్పారు. వాళ్ళ షుగర్ ఉంది, వివాహం అయితే వాళ్ళు చనిపోయినాను, నీ పరిస్థితి కూడా అయితే అన్నారు. అసలు మనుషుల మాటలు నాకు ఎందుకన్నా, దేవుడు నాకు ఏది చెప్తే నేను అదే చేస్తానన్నా. అప్పుడు 3 గంటలు పోయి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. చేసుకుంటే దేవుడు, నేను 3 అంశాలు దేవుడు దగ్గర పెట్టినా. ఒకటి ఏంటంటే, కొంతమంది ఏమన్నారు, బలహీనుడు, ఆయనకు షుగర్ ఉంది, ఆయన బలహీనుడు అని చెప్పారు. అదొకటి క్లియర్ చేసుకున్నాను. కొంతమంది అన్నారు పిల్లలు కూడా ఆయనకి అట్లా అంటే చెప్పారు. సరే, అది కూడా పెట్టుకున్నాను. కొంతమంది ఏమో చనిపోతున్నాను మాకు పెళ్ళి అయితే, వేరే నేను చనిపోతానని చెప్పాను, అది కూడా పెట్టుకున్నాను. ఈ 3 విషయాలు పెట్టుకొని మందిరంలో పోయి నా రైలు పోస్టులో ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అమ్మా, ఎవరి మాటలు నాకు వద్దు, నేను నువ్వు కనుక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం బట్టి నేను ముందుకు కొనసాగుతానని చెప్పిన. అప్పుడు కీర్తనలు 68 అధ్యాయంలో ఈ 3 వాగ్దానాలు ఉన్నాయన్నమాట. కీర్తన 68 పిల్లలు అట్లా అన్నప్పుడు దేవుడు 5-6 వచ్చిన దేవుడు ఏకాంగులను సంసారిగా చేయగలడు అని వాగ్దానం ఇచ్చింది. తర్వాత చనిపోతాడు ప్రభా, మరి ఆ వాగ్దానం ఏంటి అనుకుంటే ఇక్కడ చెప్పింది దేవుడు 20 వచనంలో మరణం తప్పించేది యెహోవా వశం అని చెప్పారు. మరి బలహీనంగా ఉండగా ప్రభా ఇంకొక వాగ్దానం ఈ ప్రభా అంటే ఇక్కడ మళ్ళీ 28 వచనంలో నీ దేవుడే నీకు బలము కలగ చేయి నియమించున్నాడని దేవుడు నాతో మాట్లాడతా వచ్చింది. అప్పుడు నేను అన్న వాళ్ళకి చెప్పిన, అన్న దేవుడు నాకు 3 వాగ్దానాలు ఇచ్చిండు, ఇంకా నేను దేవుని చెప్పిన మాటకే లోబడతా, మీరు చెప్పిన మాట కాదు అని చెప్పినారు. అయినా కానీ అన్నోళ్ళు కొంచెం కోపడ్డాను నా మీద. తర్వాత ఇంకా అట్లా నేను దేవుడు ముందు నుంచే నన్ను అక్కడ సిద్ధపరిచిండు. అది వాగ్దానాలు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసిన తర్వాత ఒక రోజు వచ్చింది దేవుడు, మరి వివాహం అక్కడ ఆరాధన గృహంలో మరి 2003లో డిసెంబర్ 4 నా వివాహం జరిగింది. అయితే నేను వివాహం జరుగుతుంటే నాకు సంతోషం లేదు, కానీ నన్ను చాలామంది హెచ్చరించారు. ఎవరు నక్కువలు, సేవకులు అందరూ కూడా, సంఘం అంతా కూడా నాకు చెప్పేవారు, వేరే విషయంలో నన్ను కన్విన్స్ చేసేవారు. అట్లా చేస్తే కూడా నేను దాన్ని సహించుకుంటా ఉన్నాను. అయితే అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటా వచ్చిన. ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు మాట్లాడాడు. ఏమంటే, నా వివాహం అవుతుందని నాకు సంతోషం లేదు, కానీ నేను చెప్పాను అనమాట. దేవుడితో అక్క వాళ్ళతో చెప్పాను, నాకు దేవుడు వాగ్దానం ఇచ్చినాక మీరు వివాహం తొందర చేయొద్దు, నన్ను 3 సంవత్సరాలు నేను ఎక్కడే ఉంటానని దేవుడు నాతో మాట్లాడాడని చెప్పిన. వాళ్ళు ఏం చెప్పినా కానీ వాళ్ళకి అంత గ్రహింపు లేదు కాబట్టి నా మాటలు అంత పట్టించుకోలేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు మొదటి సంవత్సరం విత్తనాలు విత్తుతూ 2వ సంవత్సరం పంట కోస్తూ
3వ సంవత్సరం నువ్వే విత్తనాలు విత్తి పంటకు వస్తావని చెప్పాడు. అప్పుడు నాకు దేవుడు నా భాషలో చెప్పిందంటే 3వ సంవత్సరం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావని అన్నట్టు చెప్పాడు. అప్పుడు నేను అక్క వాళ్ళతో చెప్పినాను, కాక మీరు నన్ను ఏమన్నా నేను 3వ సంవత్సరమే మీ మందిరం నుంచి వెళ్తా, అది కూడా డిసెంబర్లో నాకు 3వ సంవత్సరం అయిపోతుంది. డిసెంబర్లో దేవుడు నన్ను ఎక్కడి నుంచి తీస్తాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పాను. అట్లాగే దేవుడు కరెక్ట్ డిసెంబర్ 4వ తారీఖు నా వివాహం జరిగింది. ఇవన్నీ కూడా అడుగడుగున దేవుని వాగ్దానం తీసుకొని ముందుకు అడిగేసిన. ఒక్క విషయంలో నా సొంతగా నేను ఏ తీర్మానం చేసుకోలేదు. ప్రభు ప్రతిరోజు నాతో మాట్లాడేవాడు. అట్లా వివాహం అయినాక అయ్యకు వచ్చినాక ఇక్కడ పరిస్థితి చూస్తే ఎంత భయంకరం అంటే చెప్పలేదు. ఇక చెప్పడానికి నాకు చాలదనమాట. అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఏం లేవు. చిన్న గుడిసె, తినడానికి కూడా బియ్యం కూడా లేవు. కూర అంటారు కదా, బొప్పాయికాయ కూర రోజు పచ్చి వండుకొని ఉడకపెట్టుకొని తినాలి. ఆ మక్క వాళ్ళు కూడా అదే తినేవాడు. బియ్యం కూడా అన్ని బాగా నానిపోయిన బియ్యం ఉండేవి. అది తింటుంటే వామిటింగ్ వచ్చేది. అయినా కానీ మాకు నా పెళ్ళైన మ్యారేజ్ ఫస్ట్ కానుక ఎంత వచ్చిందంటే 150 రూపాయలు వచ్చినాయి అంతే. కొంతమంది అనమాట మా అమ్మ అసలు ఎట్లా సరిపోతాయి అనుకున్నారు. చాలా రోజులు కష్టపడినాడు. అయితే తను చెప్పేవారు ఏమంటే, అమ్మ ఏ దేవుడు ఏది ఇస్తారు తినాలి, అవి మంచి నాలుగని రుచికి అలవాటు చేసుకోకూడదు, దేవునికి ఏది ఇస్తే అది తినాలని చెప్పాను. సరే తను నేను భారీగా ఉన్నా కానీ చాలా విషయాలు చిన్నమాట కూడా తను వినరు అనమాట. ఏమంటుంటే స్త్రీ మౌనం ఉండాల, నువ్వు నాకేం చెప్పకూడదు అనేవారు. నేను దేవుడు నీకు సహకారం ఇచ్చింది కదా, చిన్నయ్యన్నా చెప్పాలి కదా అన్నా కానీ అటు చెప్పకూడదు, పురుషుల మీద మీరు అజమాయిషీ చేయకూడదు అనేవారు. సరే అయినా ఎట్లా ఓర్చుకుంది. ఒకటి నేను ఓర్చుకోవడానికి కూడా కారణం ఏంటంటే, ఎక్కడన్నా ఏదైనా అంత క్రితం కొంచెం సంఘం డ్యామేజ్ అయింది కాబట్టి నేను అన్నీ భరించుకుంటూ వచ్చినాను. ఏదన్నా డిస్టర్బ్ అయిందంటే సంఘం అంతా పాడైపోతుంది. నేను ఏం మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలని ఉండేదాన్ని. అట్లా దేవుడు 22 సంవత్సరాలు మరి ఇక్కడ ఉండడానికి అంత ప్రొప్పించింది. నేను అక్కడ ఉండడానికి కూడా కారణం ఏంటంటే, మాకున్న విశ్వాసులు కొంతమంది 20 మంది ఉండేవాడు. నేను వచ్చినప్పుడు ఎంత ప్రయాసపడినంటే, ప్రభునందు నా ప్రయాస వ్యర్థం కాలేదు. దాన్ని నేను ఇప్పుడు చూడగలుగుతున్నా. అదేనాడు నేను చూడలేదు కానీ అన్ని మందిరాలకు పోయినప్పుడు కూడా అనుకున్నాను, ఏంటి ఇట్లా ఉండేది నాకు మందిరం దేవుడు ఇలా అందరూ వచ్చి కొంచెం అవమానంగా అట్లా ప్రార్థన చేసుకుంటే ఉండేదాన్ని. సరే ఏదైనా కానీ తనలో నేను కూడా చూసింది ఏంటంటే, ఎప్పుడు ప్రార్థనే. ఒకరోజు కూడా ఇంటికాడ ఇక్కడ మన మందిరం ఉండడం అనేది తెలియదు. పిల్లలు నేను చూసుకుంటా యవనస్తులుగా పెద్దలు పెట్టుకొని వాళ్ళతో పరిచయం చేసుకుంటా ఉండేదాన్ని. తను ఎక్కడికి పోయినా వెళ్ళిపోయేవాడు. ఏమంటే సువార్త చేయాలా, మేము సేవ చేయాలా, పిల్లలు కానీ భార్యని కానీ మేము ఎప్పుడు కానీ కలిసి కూడా పిల్లలతో భోజనం చేయడం కూడా మాకు తెలియదు. ఎందుకంటే తను సేవ పోతున్నారు కదా అని నేను అనుకునేదాన్ని. అట్లా దేవుని ఎక్కువగా నాకంటే పిల్లల కంటే కూడా దేవుని సేవను ఎక్కువగా ప్రేమించేవాడు అనమాట. బాగా ప్రార్థన చేసుకున్నాడు. ఎప్పుడు చూసినా కానీ వివాహం అయింది మొదలుకొని ఆ ఫస్ట్ రోజు నుంచి కూడా ఎప్పుడు చూసినా మాకు వచ్చే ఉంటాడు, ప్రార్థన చేసుకుంటూనే ఉంటాడు. నేను మనం పిలిచినా కానీ అమ్మా మౌనం ఉండు, నేను ప్రార్థన చేసుకుంటున్నా అనేవారు. అట్లా తన విశ్వాసం కూడా గొప్పది. ఎంత విశ్వాసం అంటే ఏదైనా కానీ కలవరపడుతున్నాడు. ఎందుకు అంత కలవరపడుతున్నావు, నీకు విశ్వాసం లేదు, ఎంతో ప్రార్థన చేస్తావు నువ్వు, మరి విశ్వాసాన్ని కోల్పోతావు ఎందుకు అని చెప్పేవారు. అట్లా తన విశ్వాసంగా ప్రార్థనగా ఉండేవారు. నేను కూడా ఇక్కడికి వచ్చినాక నేను దేవుని సన్ని చెప్తున్నాను, ఎంత పేద సంఘం అయినా కానీ దేవుడు నా అవసరం ఎట్లా తీర్చాడంటే నేను చెప్పగలను. ఈ రోజు వరకు దేవుడు నాకు ఏది కూడా పొదులు చేయలేదు. అట్లా అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి పరచు. పేదరికం అనేది, ఈరోజు అవసరం అనేది, అక్కర అనేది నాకు ఏంటి కూడా తెలియదు. నేను అసలు ప్రార్థన చేస్తాను, ప్రభా నేను ఫీజులు కట్టాలా, ఎట్లా డబ్బులు లేదా, ఎట్లా ఎప్పుడు కానీ నేను దేవుడిని అడగలేదు. పిల్లలు చదువుకునే 10 లక్షలు 15, 12 లక్షల దాకా ఖర్చు అయ్యింది కానీ నేను దేవుడిని అసలు అడగలను. మా విశ్వాసులు కూడా అనేవాళ్ళు, ఏంటక్క మీ విశ్వాసం గొప్పది, ఎట్లా దేవుడు ఇస్తుందంటే నాకు తెలియదు, మనం సేవ చేసుకుంటూ పోతుంటే దేవుడే మన అవసరాలు తీరుతుందని చెప్పేదాన్ని. అట్లా దేవుడు ఇంతవరకు ఎంత నమ్మదగిన దేవుడు అంటే చెప్పడానికి నాకు
చెప్పలేను, అంతగా దేవుడు నన్ను భద్రపరిచింది ప్రతి విషయంలో. అయితే మరణం తప్పించేది యెహోవా వశమని ఒక వాగ్దానం ఇచ్చింది. ఎన్ని మరణం అంటే మరణ మంచులాగిపోయాడు, మళ్ళీ తిరిగి దేవుడు తీసుకొచ్చాడు. ఎంత టెన్షను, ఎంత భయం, ఎప్పుడు చూసినా కలవరం, ఏం జరుగుతుందో, ఏమవుతుందో. నేను అందరికీ చెప్పొచ్చింది కదా, ఈరోజు మరి నేను ఎట్లా అయిపోతే ఎట్లా ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చినావు, నువ్వు నమ్మదగిన దేవుడు అని దేవుని ప్రార్థన చేసుకుంటూ వచ్చినారు. అడుగడుగున వాగ్దానాలు ఇచ్చి ఈ ప్రాంతంలో ఒక్కదానే ఉంటే దేవుడు నన్ను నిలబెట్టింది. ఎంతంటే నేనున్నా, నీకు ఎవరు లేకపోయినా నేనున్నా అని దేవుడు నన్ను ఎంత ధైర్యపరచుడు. ఎవరు లేకపోయినా నాకేం కూడా భయం అనిపించేది కాదు. దేవుడు నాతో ఉండగా నాకు ఎందుకు భయం అని అనుకునేదాన్ని. ఎంతంటే వర్షాలు, పిల్లల అనారోగ్యాలు, పేదరికం ముందు రోజుల్లో ఉండేది, కానీ తర్వాత దేవుడు ఎంతగా నన్ను హెచ్చించిందంటే అది నేను చెప్పలేదు అనమాట. అట్లా దేవుడు తన విషయంలో నా విషయంలో కూడా ఎంతగానో ప్రభు చూపించిండు. మరి కొంచెం ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ తన విశ్వాసాన్ని కాపాడుకునేవాడు. మరి ఒక 3 రోజుల నుంచి కూడా బాగా అనారోగ్యంగా ఉంది, అంటే ప్రార్థన చేసుకుంటాను. నేను సిద్ధపడ్డా, నేను ప్రభు రాజ్యాన్ని పోవడానికి సిద్ధపడ్డా. దేవుడు నన్ను ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు పోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేవాడు. అట్లా అందులోకి తెల్లవారు రోజు కూడా నన్ను ప్రభు పిలిస్తే నేను వెళ్ళిపోతున్నా, సేవ అయిపోయిందని 2 రోజుల క్రితం కూడా చెప్పింది. ఇప్పుడు ఏదన్నా భూ సంబంధమైన ఏమి కానీ ఒక్క మాట కూడా కూర్చొని మాట్లాడిన గడియ వయసులో లేవు. ఇప్పుడు కానీ కూర్చొని ఇట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, పిల్లలు ఎట్లా, అసలు మాకు అది ఏం తెలియదు. నేనైతే ప్రభు చేతిలో పెట్టిన పిల్లల్ని ప్రభువే పోషించుకుంటూ వచ్చాను. ఇక్కడ సంఘం కూడా ఎంత అంటే మా ఇంటికి ఎప్పుడు నేను అవడానికి ఇష్టపడను. అసలు ఎంత అంటే దాన్ని ఎట్లా చూసుకుంటారంటే కనుపాపలాగా చూసుకుంటారు మా సంఘస్థులు. వాళ్ళు అట్లా ఉండబట్టే నేను ఈరోజు ఇంతగా నిలబడుతున్నాను. అక్కడ అన్న ఏమన్నా పట్టించుకోండి, మేమన్నా అక్కడ నీకు సహకారం ఉందని అనేవాళ్ళు. ఒక్క యవనస్తుడు కూడా లేడు. వచ్చినప్పుడు స్టేజ్ నేనే వేసుకునేదాన్ని, మైక్ నేనే పెట్టుకునేదాన్ని, వంట నేనే చేసుకునేదాన్ని, రోజు ఏడ్చేదాన్ని. బాబా ఒక్క యవనస్తుడు స్టేజ్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేదంటే ఇక్కడ మరి ప్రార్థన చేసుకుంటే ఇప్పుడు ఏరియా సాల్మోని వాళ్ళిద్దరూ అది అనుకోకుండా వచ్చారు, అమ్మగారు వచ్చారు. ఎవరు మీరంటే మేము పనులు మేము పని చేసుకుంటాం అని చెప్పారు. అప్పుడు వాళ్ళని పిలుచుకొని వాళ్ళ దేవుని వాక్యం చెప్పి, వాళ్ళ రోజు వాక్యం చెప్పి వాళ్ళని నా దగ్గర పెట్టుకొని అట్లా దేవుని కొరకు నేను ప్రయాసపడినప్పుడు దేవుడు కూడా నాకు సహకరించాడు. అన్న కూడా సహకరించిన ఎక్కువ మా పిల్లలు వాళ్ళతో నేను ఎక్కువ ఉండేదాన్ని అనమాట. అన్నీ అక్కడికో వెళ్ళిపోయేవాడు. సరే ఏదేమైనా విశ్వాస వీరుడే, ప్రార్థన పరుడే, తన మరి జీవితాన్ని ముగించుకున్నాడు. ఒరే కాలంలో నేను ప్రార్థన చేసుకుంటున్నా, కొంత భయం కూడా వేసింది. ఆధార్యం వస్తుంది, ఇంతమంది ఒక్కదాన్ని ఎక్కడ ఉన్నాను అని నేర్చుకుంటున్నా. పొద్దుటే దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు, ఏడవకు కన్నీరు వేడవకము, ఊరుకొనము ఏడవకము కన్నీరు వేడవకు అని దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నేనేంటంటే ముందు రోజుల్లో కూడా మరి సేవ కొనసాగడానికి మరి మా కొరకు మా సంఘం కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. మీరు చిన్న సాక్ష్యం దేవుని సేవకుని యొక్క కుమార్తె రోటి. అందరికీ తెలుస్తుంది, నా పేరు అమూల్య. మీ అందరికీ నేను షూట్ అని తెలుసు మా అమ్మ. సో డాడీ నాకు ఫాదర్, ఫిజికల్ ఫాదరే కాదు అండ్ ఆల్సో స్పిరిచువల్ ఫాదర్ కూడా. బీయింగ్ యాజ్ ఏ డాటర్గా నాకు మా డాడీ స్పిరిచువాలిటీలో చెప్పిన ఒక 4 విషయాలతో పంచుకోవాలనుకుంటున్నాను. ద ఫస్ట్ థింగ్, మా డాడీ నాకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఫస్ట్ గాడ్స్ విల్ అని చెప్పేవాడు. ఏదైనా దేవుని చిత్తం అని చెప్పేవాడు. ఏది చేసినా దేవుని చిత్తం తెలుసుకొని ఆ చిత్తంలో ప్రొసీడ్ అవ్వమనే చెప్పాలి. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు, ఆయన చిత్తమే తెలుసుకొని వెళ్ళాలని చెప్పేవారు. సెకండ్, డిపెండెన్స్ ఆన్ గాడ్. ఎప్పుడు ఏ విధమైన సిచ్యువేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్ దేవుడి మీద ఆధారపడవాలని చెప్పేవారు. అది ఎంత కష్టమైన పరిస్థితి అయినా మనకి దేవుడు ఉన్నాడు, దేవుడి మీద మనం ఆధారపడాలి.
మనుషుల వైపు చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు అని చెప్పి దేవుడి మీద ఎలా ఆధారపడాలో చెప్తూ వచ్చేవాళ్ళు. అండ్ థర్డ్ థింగ్ ప్రేయర్ఫుల్నెస్. ఎప్పుడు ఏ సిచ్యువేషన్ డాడీ ఇక్కడ ముందు చూసినా ప్రేయర్ చేసుకుంటూనే ఉండేవాళ్ళు, ప్రేయర్ చేసుకుంటూనే. మాకు కూడా ఎప్పుడు వేసినా ప్రేయర్ చేసుకోమనే చెప్పేవాళ్ళు. ప్రేయర్ చేసుకున్నాను డైలీ మాకు మార్నింగ్ మళ్ళీ ఫస్ట్ అదే ప్రేయర్ చేసుకున్నామా, బైబుల్ చదువుకున్నామా అని అడుగుతారు. ఇప్పటికీ స్టిల్ అది నేను చిన్నప్పటి నుంచి అడుగుతూనే వస్తారు. ఇప్పటికీ నేను రక్షణ పొందినా నన్ను క్వశ్చన్ చేస్తూనే ఉంటారు అనమాట. ఎప్పుడు ప్రేయర్ చేసుకోవాలనే చెప్తూ వస్తారు. కానీ నాకు డాడీ జస్ట్ క్యాజువల్గా చెప్పడం కాదు, ప్రతి ఒక్కటి తన యొక్క ప్రాక్టికల్ లైఫ్లో తన ఎక్స్పీరియన్స్తో చెప్పేవాళ్ళు అనమాట. తాను ఏ విధంగా నడుచుకుంటూ వచ్చారో ఆ విధంగా మేము కూడా నడుచుకోవాలని తన యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పి దాని ద్వారా మీరు కూడా ఇలా ఉండాలని చెప్పేవారు. ఏది వచ్చినా సిచ్యువేషన్ వచ్చినా అక్కడ నేను ఎలా అడాప్ట్ చేశాను అనేది మాకు బోధిస్తూ వచ్చారనమాట. డాడీ గురించి మీరు అందరూ ఇంతవరకు చెప్తూ వచ్చారు. అండ్ ఆల్సో ఫెయిత్ఫుల్నెస్ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాలని చెప్పేవారు. ఆయన మీరు ఎప్పుడైతే మన విశ్వాసం ఉంచుతాం, విశ్వాసం మీద బాగా చెప్పేవారు అనమాట. ఏదున్నా విశ్వాసం అని చెప్తూ వచ్చారు. డాడీ నాకు స్పిరిచువల్గా చాలా అనేక విషయాలు చెప్పారు. ఇప్పుడు టైం లేదు కాబట్టి జస్ట్ నేను 4 things. అండ్ అందరూ స్పిరిచువల్గా నాకు బీయింగ్ అ ఫాదర్గా డాడీతో ఉన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను కొంచెం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. డాడీ గురించి చెప్పాలనుకుంటే వెరీ హంబుల్ అనమాట. ఎంత తగ్గించుకుంటారంటే తాను అంత తగ్గించుకునే ఉంటారు. డౌన్ టు ఎర్త్ అని చెప్పచ్చు. నేను చాలా మంది ప్రాక్టికల్ లైఫ్లో చూస్తూ వచ్చాను. బట్ డాడీ లాగా అంత తగ్గించుకునే వ్యక్తిని నేను చూడలేదు. ఎట్లా అండ్ స్టబాన్ పర్సన్ కూడా. డాడీ ఏం అనుకుంటారో అదే చేస్తారు, దేవుని చిత్తం అదే చేయాలని చెప్తారు, మేము అదే చేస్తాం. మేము మమ్మీ డాడీ హెల్త్ విషయంలో ఏదైనా అనేక వాళ్ళు కొంచెం సీరియస్గా స్ట్రిక్ట్గా చెప్పేవాళ్ళము. చెప్పినా కూడా డాడీ అది వినేవాళ్ళు కాదు. దేవుని చిత్తం ఇదే మేము ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఇలా కాదు డాడీ కానీ ఇరిటేట్ అయ్యి చెప్తా ఉన్నా మాకు రివర్స్ మాట్లాడేవారు కాదు. సైలెంట్గా మౌనంగా ఉండేవాళ్ళు తప్ప మమ్మల్ని మా డాడీ తిట్టడం, అరవడం ఇవన్నీ మాకు అసలు తెలియదు అనమాట. ఎప్పుడు సైలెంట్గా మాకు చాలా పేషెన్స్ ఉండేదన్నమాట. అండ్ డాడీకి కూడా ఎవరి గురించి మా డాడీ ఒక్క సింగిల్ బ్యాడ్ థింగ్ కూడా మాకు చెప్పడం మాకు తెలియదు. ఎవరి గురించి మేము సిచ్యువేషన్స్ ఇవి ఇలా అని ఫ్యామిలీ డిస్కషన్స్లో వచ్చినప్పటికీ వదిలేయండి, ప్రార్థన చేయడానే చెప్పేవాళ్ళు. కానీ ఫలానా పర్సన్ ఇలా అసలు ఏ సిచ్యువేషన్లో డాడీ మాకు ఎక్కడ చెప్పడం, ఒక పర్సన్ గురించి బ్యాడ్గా చెప్పడం అనేది మా లైఫ్లో మేము ఎరగమన్నమాట. అండ్ చిన్నప్పటి నుంచి డాడీ హెల్త్ ఇష్యూస్ ఎన్నో ఫేస్ చేసిన మెయిన్గా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఫస్ట్ చూసింది కోవిడ్ టైం అనమాట. కోవిడ్ టైం అప్పుడు మేము 4 members యాజ్ ఏ ఫ్యామిలీ కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయి ఉన్నాము. 4 members 4 different ప్లేసెస్, ఇంట్లోనే 4 different బెడ్స్ మీద ఉంటూ వచ్చాము. డాడీ కండిషన్ కొంచెం క్రిటికల్ అయిపోతూ వచ్చింది. ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు ఇమీడియట్గా హైదరాబాద్ తీసుకెళ్ళాలి అని చెప్పారు. అప్పుడు మిడ్నైట్ అంకుల్ గారు చెప్పిన విధంగా కార్లో తీసుకెళ్లారు. అక్కడ అడ్వాన్స్ పే చేసిన తర్వాత కొంచెం మదర్ తెరిసే హాస్పిటల్తో ఉంటూ వచ్చారు. అప్పటికే నాకు ఇంకా మా డాడీ మీద హోప్స్ లేవు, ఎందుకంటే అది సెకండ్ ఎఫెక్ట్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఆ టైంలోనే డై అవుతున్నారు. సో అప్పుడు ఇంకా మా డాడీని తిరిగి మేము చూస్తామన్న నమ్మకం నాకు లేదు, ఎందుకంటే ఎప్పటి నుంచో డయాబెటిక్ పేషెంట్ కాబట్టి తిరిగి మా డాడీ మా దగ్గరకు వస్తారని నమ్మకం లేనప్పుడే నేను బయట కార్లో తీసుకెళ్తున్నారు. అప్పుడు పెద్దగా ఏడ్చాను అనమాట, మళ్ళీ మా డాడీని చూస్తానో లేదో అని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా క్యూర్ అయ్యే వరకు ఉండలేదు డాడీ. అక్కడ అందరి ఎప్పుడైతే ఒకవేళ పాస్ అయిపోతా ఉంటే చనిపోతే బాడీని కూడా ఇంటికి ఇవ్వరు అని చెప్పేసి 2 days ఉన్నారు అక్కడ. ఐ థింక్ సో 2 days ఉండేసిన తర్వాత వితౌట్ కంప్లీట్ క్యూరే వచ్చేసారు ఇంటికి. వచ్చినప్పుడైతే అసలు చూడలేము, డాడీ స్కెలిటన్ టైప్ అయిపోయి వచ్చేసారు. వచ్చిన తర్వాత మేమే ఇంకా ఫుడ్ కూడా ఏం తీసుకునే వాళ్ళు కాదు. ఒక చిన్న న్యూ బార్న్ బేబీకి తన మదర్ ఏ విధంగా అయితే ఫీడింగ్ ఇస్తుందో అలా ఫుడ్ తినకపోయినా గ్రైండ్ చేసి మిక్స్లో పెట్టి తినిపించిన డేస్ ఉన్నాయి డాడీకి. పాస్ అయ్యే కొద్దీ డాడీ ఎట్లా అయిపోతూ వచ్చారంటే ఒక చిన్న పిల్ల స్వభావం అనేది డాడీకి అడాప్ట్ అయితే వచ్చింది. చిన్న మాట ఏమన్నా తీసుకునేవారు కాదు. అలా అని చెప్పి అండ్ ఆల్సో డాడీకి కూడా సెకండ్ కోవిడ్ తర్వాత చిన్నగా క్యూర్ అయిపోతూ వచ్చారు. నెక్స్ట్ డయాబెటిక్స్ వల్ల ఐ మీద ఎఫెక్ట్ పడుతూ వచ్చింది.
ఫస్ట్ టైం వెల్లూరులో చేయించుకున్నారు, బట్ ఇలా ఆపరేషన్ సెకండ్ హైదరాబాద్లో చేయించుకున్నారు. చేసిన తర్వాత ఒక ఐ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిందని చెప్పారు. సెకండ్ ఐ విజిబిలిటీ కూడా డే బై డే గ్రాడ్యువల్గా రెడ్యూస్ అయిపోతూనే వచ్చింది. ఎట్లాంటి స్టేజ్ అంటే జస్ట్ మేమైతే ఎవరు డాడీ వర్క్స్ అయితే పర్సనల్ వర్క్స్ డాడీ చేసుకునే స్టేజ్లో ఉన్నారు. ఒక పర్సన్ని కూడా ఐడెంటిఫై చేయలేకపోయేవారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరమ్మా అనేవాళ్ళు. ఆ ఎవరమ్మా అన్న మాటలు మా డాడీ నన్ను అంటే నేను తీసుకోలేకపోయేదాన్ని. బీయింగ్ యాజ్ ఏ డాటర్గా కుమార్తెని ఎవరమ్మా అంటే మా డాడీ తీసుకునేదాన్ని కాదు. అలాంటి సిచ్యువేషన్లో ఎక్కడ మా డాడీ ఎవరమ్మా నువ్వు నన్ను అంటే నేను బాధపడతానేమో అని చెప్పి ముందు నుంచే డాడీని ఎంగేజ్ చేసి మాట్లాడుకుంటూ డాడీ అని సంబోధిస్తూ డాడీ దగ్గరికి వెళ్ళేదాన్ని. సో దట్ డాడీ తనకు లేవని గుర్తుపడతారు అని చెప్పి డాడీని సంబోధిస్తూ నేను డాడీ దగ్గరికి వెళ్ళేదాన్ని. అలాంటి స్టేజ్కి డాడీ వస్తూ వచ్చారు. అండ్ కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ వచ్చింది డాడీకి. డయాలసిస్ అప్పుడు కూడా చాలా కష్టంగా ఉండేది. డైలీ మమ్మీ నాకు మార్నింగ్ 3 days వీక్కి ట్రైస్ డయాలసిస్ చేయించుకోవాలి. అప్పుడు మమ్మీ డైలీ మార్నింగే చేస్తుంది. షూటీ డాడీ డయాలసిస్కి వెళ్ళని అంటున్నారు, కొంచెం కాల్లో మాట్లాడమ్మా అని ఇచ్చారు. మాట్లాడిన ప్రతిసారి చిన్నపిల్లలకి ఎలా అయితే సంబోధించి చెప్పాలో అలా చెప్తే ఏం కాదు నీకోసమే కదా మేము చెప్పేది, నీ హెల్త్ కోసమే చెప్పేది, ఒక్కసారి పోరా చేయించుకున్నా క్యూర్ అయిపోతావు అలా డైలీ ఎంతగానో మోటివేట్ చేస్తే అప్పుడే వచ్చేవాళ్ళు. ఎలా చెప్పేవాళ్ళంటే ఒక గొర్రె పిల్లని వదిలించడానికి ఎట్లయితే పంపిస్తారు అట్లా ఉంటుందమ్మా నా పరిస్థితి డయాలసిస్ అప్పుడు అని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. ఎంతో ఫిజికల్గా ఎంతో సఫరింగ్ నుంచి పాస్ అవుతూ వచ్చారు డాడీ. ఇది నాన్న రెస్ట్ తీసుకుంటున్నారు ఫిటర్నిటీలో అని మేము అనుకుంటున్నాం, తీసుకుంటున్నారు కూడా. ఒకనాడు డాడీ మేము చూస్తామన్న నిరీక్షణ మాకు కలిగింది. అండ్ త్రూ అవుట్ దిస్ ఫేజ్లో మా మమ్మీ డాడీకి ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చాను. మమ్మీ డాడీతో స్పెండ్ చేస్తూ మోస్ట్ ఆఫ్ ది టైం నేను హాస్పిటల్ అనే చెప్పొచ్చు. ప్రతి సిచ్యువేషన్లో డాడీ పక్కన ఉంటూ ఎన్నో హాస్పిటల్స్ తిప్పాను. హాస్పిటల్ ఏమన్నట్టు ఎన్నో డేస్ 1 day 2 dayతో క్యూర్ అయ్యి వచ్చేది కాదు, ఎన్నో మంత్స్ స్టే చేయాల్సి వచ్చేది అక్కడ. ప్రతి మమ్మీ స్టే చేసేవారు. మమ్మీతో పాటు సంఘం కూడా మాకు ఎంతో అంటే ఎప్పటికీ మేము సంఘానికి రుణపడి ఉంటాము. ఎంతగానో మాకు సహకరించేవాళ్ళు, ఎంతగానో మా బాధలు పంచుకునేవాళ్ళు, మాకు ఎంతో సపోర్ట్ చేసేవారు. సంఘానికి కూడా మేము ఎంతో రుణపడి ఉంటాం. నాకు తమ్ముడు ఉన్నాడు, నా కోసం, తమ్ముడు కోసం, మమ్మీ కోసం, సంఘం కోసం ప్రార్థన చేయగలను మనవి చేస్తున్నాను. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించు. జోబు గారి యొక్క కుమారుడు. డాడీని ప్రేమించి మా సంఘాన్ని ప్రేమించి మమ్మల్ని ప్రేమించి వచ్చిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మా డాడీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. కానీ మధ్యలో ఇట్లా అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రేయర్ లైఫ్ చూసుకుంటే మాకు 10 ఆ టైంకి ఫ్యామిలీ ప్రేయర్ అయిపోతుండే. ఇంకా తినేసేసి ఎవరు వాళ్ళు పడుకుంటుండే. ఫ్యామిలీ అంతా ఒక దగ్గర పడుకోవడానికి కూడా మాకు ప్లేస్ ఉండేది కాదు. డాడీ ఎక్కడ పడుకునేవాళ్ళు, మేము ఇక్కడ పడుకునేవాళ్ళం. మొత్తం క్లమ్జీ ఉండేది. అయితే ఇల్లు కూడా అంత మంచిగా ఉండేది కాదు. ఫ్యామిలీ ప్రేయర్ 10 అయిపోయాక మేము ఒకసారి అట్లా 11 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఎప్పుడన్నా డిఫరెంట్ డేస్లో ఆ టైంకి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూసినా కానీ మోకాళ్ళ మీద ప్రేయర్ చేస్తూనే ఉండేటోళ్ళు. నేను ఒకరోజు అప్పుడు 12కి వెళ్ళినా కానీ ప్రేయర్ చేస్తాను. నెక్స్ట్ డే అట్లా వాష్రూమ్ కానీ 2కి వెళ్ళినా కానీ 3కి వెళ్ళినా కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ డాడీ ఎప్పుడు ప్రేయర్ చేస్తూనే ఉంటాడు. డాడీ ఎందుకు డాడీ నైట్ అంతా అట్లా మోకాళ్ళ మీద ఉంటాం అంటే ఏం సమాధానం చెప్పేటోళ్ళు కాదు. నేను అడిగి ఇప్పుడు దాకా నాకు విసుకొచ్చేది, ఎందుకు అట్లా అంతగానం ప్రేయర్ చేస్తుంటావు, ఎందుకు అట్లా నార్మల్ అయిపోయింది కదా ఫ్యామిలీ ప్రేయర్ పడుకోవచ్చు కదా అని చెప్తే అట్లా వద్దురా, నా జీవితంలో దేవుడు నాకు చేసిన దానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి.
నీకు కూడా దేవుడు నేర్పిస్తాడు, ఇప్పుడే చిన్నపిల్లోడే కదా నీకు అంత తెలియదు, నువ్వు కూడా నేర్చుకుంటావు త్వరలో అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇంకోటి వచ్చేసరికి డాడీ ఎంత మొండోడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2014 ఆ టైంలో మేము చాలా చిన్న పిల్లలం, అంత మైండ్ మెచ్యూరిటీ అవేం లేవు, వేరే రిలేటివ్స్ ఇంట్లో ఉండే. డాడీకి ఇప్పుడు కాలు బాగా వాసిపోయి, ఇందాక ప్రొఫెసర్ అంకుల్ చెప్తారు కదా వెల్లూరు తీసుకెళ్తున్నారని, అట్లా తీసుకెళ్లే టైంలో అది బాగా డయాబెటీస్ వచ్చి ఫాస్టింగ్స్ బాగా ఉంటుండే, 3 days 1 week అట్లా కంటిన్యూగా ఉంటుంటే, అయితే అట్లా షుగర్ వల్ల డయాబెటీస్ వల్ల ఏమైందంటే కాలు మొత్తం వాపు వచ్చేసి 40 days కంటిన్యూస్గా రికరింగ్ ఫీవర్ వచ్చింది. అయితే ఏం చేశారంటే వెల్లూరు తీసుకెళ్ళారు. వెల్లూరులో అక్కడ కూడా 1 month దాకా అక్కడే ట్రీట్మెంట్ చేసుకున్నారు. దాని తర్వాత అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డిసీజ్ అనమాట. సెకండ్ వచ్చేసరికి నాకు ఐడియా ఉన్నంత వరకు ఐ అనమాట. ఐ ఎట్లా అంటే కాంట్రాక్ట్ ఆపరేషన్ అక్కడ వెల్లూరులో ఒక్కడే వెళ్ళి చేయించుకున్నాడు. ఇవాళ మార్నింగ్ ఆపరేషన్ చేపిస్తే రేపు పచ్చడి ఉన్నట్టున్నది ఇక్కడ, నాకు ఐడియా ఉన్నంత వరకు. పచ్చడి ఉంటే హాస్పిటల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 2 days కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి, ఎట్టు అసలు వెళ్తే అయిపోతుందని చెప్పారు. అయితే అక్కడ మార్నింగ్ సర్జరీ అయితే ఈవినింగ్ నైట్ ఎక్కేసి సండే మార్నింగ్ కల్లా పచ్చడిలోకి వచ్చేసారు అనమాట. అంత దేవుడి అంటే అంత ఇష్టం ఉండేది అనమాట. ఆయన లైఫ్ మొత్తం దేవుడి కోసం అట్లా సాక్రిఫైస్ చేసేసారు. ఏమన్నా కానీ దేవుడు దేవుడు దేవుడు, ప్రార్థన 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 అనే చెప్పేవాళ్ళు. కానీ ఇంకొకటి అరే మనం అట్లుండాలి, మనం ఇట్లుండాలి అని కూడా చెప్పేటోళ్ళు. అది కూడా కేవలం స్పిరిచువల్ లైఫే చెప్పేటోళ్ళు. నార్మల్గా ఈ ఫ్యాన్సీ థింగ్స్ ఏం చెప్పేటోళ్ళు కాదు మాకు. ఇంకా అట్లున్నప్పుడు అట్లా అయ్యి ఒకటి పోయింది. ఇంకా మళ్ళీ తీసుకెళ్తే ఇట్లా సర్జరీ చేసినామంటే జర్నీ చేస్తే పోతుందమ్మా, ఇంకొక సర్జరీ చేయాలి, దీనికి మళ్ళీ మేము చెప్పలేము, 99% ఫెయిల్ అయితే ఓన్లీ 1% ఇవి సక్సెస్ అయితే అని చెప్పినప్పుడు డాడీ బాగా ఏడ్చారంట. నాకు ఈ థింగ్స్ ఏం చెప్పలేదు. నేను అప్పుడు ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఉంటుండే, హాస్టల్లో ఉంటుండే. నాకు ఏమేం చెప్పలేదు, మమ్మీ వాళ్ళే చూసుకుంటుండే. ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు జస్ట్ డాడీకి ఇచ్చేసి నార్మల్గా మాట్లాడుతుంటే స్టడీస్ డిస్ట్రాక్ట్ అయితే అని అట్లా చెప్పేసారు. చెప్పిన తర్వాత సర్జరీ చేసిన 3 days అసలు పూర్తిగా ఏం కనిపించలేదంట. దాని తర్వాత నేను డాడీని అడిగి తెలుసుకున్న విషయం, సర్జరీ చేసిన 3 days ఏం కనిపించలేదంట. బాగా ఏడ్చేసారు డాడీ. బాగా ఏడ్చిన తర్వాత చిన్నగా ఒక 20% అట్లా కనిపిస్తుండే. నాకు అక్క చెప్పినట్లు ఎవరిని గుర్తుపడుతుండే కాదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మేము కూడా. డాడీ ఎట్లున్నావు అని ఆ మాట వినలేక, ఎవరు నువ్వు అని అన్నప్పుడు ఆ మాట వినలేక మేమే ముందు నుంచి డాడీ ఏం చేస్తున్నావు అట్లా ఆయన మమ్మల్ని గుర్తుపట్టేలాగా మేము అట్లా చేసుకుంటూ వస్తుండే. అట్లా 5 ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకా 3rd phase ఆఫ్ డిసీజ్ అయితే ఇట్లా డయాబెటీస్ అస్సలు కంట్రోల్ ఉండేది కాదు. బికాస్ ఆఫ్ ఫాస్టింగ్. డయాబెటీస్ పేషెంట్కి ఎట్లుందంటే ఫాస్టింగ్ అస్సలు లేదు, వాళ్ళు టైం టు టైం ఏదో ఒకటి తినాలి. బికాస్ ఆఫ్ ఫాస్టింగ్ ఏమైందంటే కిడ్నీస్ మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. అయినా కానీ వినేటోళ్ళు కాదు. డాడీ ఇట్లా డైట్ తీసుకోవాలి, నువ్వు ఇట్లా మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ మనకు కుదరదు. మనం వచ్చింది సేవకి వచ్చినప్పుడు ఈ డైట్లు, ఈ హెల్త్ ఇవన్నీ పక్కన పెట్టేశారు. మన గురి ఒక్కటే, దేవుడు సేవ చేయడం ఒకటే మన ఏమన్నట్టు చెప్పేవారు డాడీ. అయితే ఇంకా అట్లనే కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయిపోయినాయి. ఎఫెక్ట్ అయితే ఇంకా డయాలసిస్ చేపిస్తున్నాయి మేము. వీక్కి 3 times అట్లా. చాలా బాధపడుతుండే డాడీ కూడా. ఎట్లా అంటే అరే నరకం అనుభవిస్తున్నారా. డయాలసిస్ ఎట్లుంటుందంటే బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం బయటికి తీస్తారు. బయటికి తీసి ఒక సైడ్ నుంచి బయటికి తీస్తే ఇంకో సైడ్ నుంచి ఎక్కుతూ ఉంటుంది అనమాట బ్లడ్. 4 hours అట్లా బెడ్ రెస్ట్లో ఉండాలి. ఆయన అట్లా కూర్చోలేరు, అసలు 1 minute కూడా కదలకుండా కూర్చొనే పరిస్థితిలో లేరు. అట్లా వాళ్ళు కూడా డయాలసిస్ వాళ్ళు కూడా తిడుతున్నాయి అన్నమాట డాడీని, ఎందుకు ఇట్లా లేట్ వస్తారు. మేము ఇంకా వాళ్ళని సంతాయించి ఇట్లా పేషెంట్ అట్లా చెప్తున్నాయి. డాడీ మాత్రం చాలా పెయిన్ అనుభవించారు. నేను ఇప్పటికీ సంవాట్ హ్యాపీ, ఎందుకంటే లాస్ట్ 6 months నుంచి రోజు, లాస్ట్ 4 months నుంచి డైలీ ఏడుస్తుంది అనమాట. దేవా నా పరిచయం అయిపోయింది, ఇంకా నేను ఈ బాధ భరించలేను, నన్ను ఇంకా మీ దగ్గర పిలుచుకో అని. అట్లా మాకు అట్లా అన్నప్పుడల్లా బాగా కోపం వచ్చేది, మాకు ఏడుపు వచ్చేది. ఎందుకు డాడీ అట్లా అంటున్నావు,
నువ్వు లేకపోతే ఎవరు చేస్తారు ఇక్కడ, మాకు అండగానే ఉండాలి కదా నువ్వు అని మేము చెప్తుండే అనమాట. ఎందుకంటే నా వల్ల కాదురా అని బాగా ఏడుస్తుండే అనమాట. మేము కూడా ఇంకా వదిలేసినాం డాడీని. ఇంకెంత చెప్పినా వినడి మనిషి మారడు, ఒక టాబ్లెట్ వేసుకునేటోడు కాదు, ప్రతిదీ దేవుడు 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 అనుకుంటుండే అనమాట. ఇట్లాంటి పరిస్థితిలో కూడా మాకు సంఘం ఎంతో సహాయం చేసిండ్రు, ప్రతి విషయాల్లో కూడా దగ్గర ఉంది. ఇప్పుడు మాకు ఎంతోమంది రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు చాలా దూరంలో ఉంటారు. అసలు వాళ్ళకన్నా మా సంఘస్థులే ఎంతో ఆదరణగా, మా సొంత రిలేటివ్స్ కన్నా ఎక్కువనే చెప్తా. దేవుడికి నేను ఎంతగానో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి ఇప్పుడు తెలుస్తున్నాయి. నా ఇంటర్మీడియట్ అయిపోయింది, దేవుడు చిత్తం వల్ల నాకు కూడా మెడికల్లో సీట్ వచ్చింది. ఆ మెడిసిన్లో సీట్ రావాలంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి. దానికి ఫీజు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. డాడీకి ఇట్లా చెప్పాను, ఇట్లా ఉంటుంది డాడీ ఎక్స్పెన్సివ్గా. అంటే అరే వద్దురా మనకి ఇవన్నీ సెట్ కావని చెప్పారు. అయినా నేను కన్విన్స్ చేసిన, నేను చదువుతా డాడీ, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే సరే చదువు, దేవుడు సహాయం చేస్తాడు. అయినా అప్పటికి అసలు ఆ ఫీజుకి సంబంధించిన 10% అమౌంట్ కూడా ఉండేది కాదు ఇంట్లో. అయినా కానీ దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు చదువు, నేను నెట్లో ఒకటి చదివిస్తాను. ఇంటర్మీడియట్ జాయిన్ చేశాడు. దాని తర్వాత దేవుడు కూడా నాకు మెడికల్ సీట్ ఇచ్చిండు. నెక్స్ట్ ఇంకేంటంటే ఏ విషయంలో కూడా ఇంట్లో ఎంత ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ డాడీ అని మమ్మీ కానీ ఒక్క రోజు కూడా మాకు గుర్తులేదు అసలు అన్నం పెట్టకుండా నిద్ర వచ్చినట్టు. నెక్స్ట్ అసలు ఒక్కటి కూడా షేర్ చేసుకునేటోళ్ళు కాదు. మేము బయట మంచిగా రిచ్ కిడ్స్ ఎట్లా తిరుగుతారో అట్లనే మమ్మల్ని, వాళ్ళకి ఏం లేకపోయినా కానీ అట్లనే మమ్మల్ని పెంచుతూ వచ్చారు. మమ్మీ అనేది ఇట్లా నీకు మాట రాకూడదురా, మీరు వాళ్ళు నువ్వు ఇట్లా అనుకోకూడదు, వాళ్ళు ఇట్లా ఉంటున్నారు, నువ్వు ఇట్లున్నారు, నీకు ఏది కావాలంటే అది అన్నీ ఇస్తూ వచ్చారు. నాకు కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ నెక్స్ట్ మా సంఘర్షుల గురించి చెప్పాలంటే వాళ్ళు కూడా చాలా ఆదుకున్నారు. ఏ విషయంలో నైట్ 1-2 ఆ టైంకి కాల్ చేసినా కానీ డాడీకి బాగాలేదని ఎమ్మటే స్పాట్లో వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎంత పని ఉందని, వాళ్ళు చాలా పనులు ఉంటాయి కదా, అందరూ లోకల్ రూరల్ వర్కర్స్ అనమాట. వాళ్ళకి ఇవాళ పని చేస్తేనే సాయంత్రం తిండికి ఉంటాయి, డబ్బులు వస్తాయి. అట్లాంటి విషయాల్లో కూడా పనికి వెళ్ళకుండా డాడీ కోసం ఎటు పడితే అటు వదిలేసి వచ్చేసేటోళ్ళు అనమాట. అందుని బట్టి దేవుడికి ఎంతగానో థ్యాంక్స్ చెప్పాలి ఇట్లాంటి సంఘస్థులు ఇచ్చినట్లు. అంతేకాకుండా మా కోసం, మా ఫ్యామిలీ కోసం ఎంతగానో ప్రేర్ చేయండి. థ్యాంక్ యూ. తెలుగు పండుగ పాడుకుంటాము. దయచేసి అద్భుత అనంత దైవ